హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీ అందరికీ చాలా ఈజీగా ఇంట్లో అందరూ ట్రై చేసే విధంగా సింపుల్ బాదుషా రెసిపీ చూపిస్తున్నాను. మరి స్టార్ట్ చేసేద్దామా? ముందుగా మిక్సింగ్ బౌల్లోకి 1 కప్ ఆఫ్ మైదా, 1 టీ స్పూన్ సాల్ట్, చిటికెడు బేకింగ్ సోడా వేసుకోవాలి. ఇందులోకి ఇప్పుడు ఒక 2 టీ స్పూన్స్ గీ ఆర్ హీట్ చేసిన ఆయిల్ వేసుకొని మొత్తం బాగా కలిసేలా మిక్స్ చేసుకోవాలి. ఆయిల్ మైదాలో కరెక్ట్గా కలిసిన తర్వాత ఆ ఫ్లోర్ చాలా లైట్గా సాఫ్ట్గా కనిపిస్తుంది. సో అప్పటి వరకు మనం బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ పౌడర్ మొత్తం ఆయిల్తో మంచిగా మిక్స్ అయ్యేలాగా రబ్ చేసుకోవాలి. ఇలా మనం ఒకసారి మైదా మొత్తం తీసుకొని చూసి ఇలా బాల్ చేస్తే అది బాల్ అవ్వాలి. ఈ టైంలో మనం కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటూ డో చాలా సాఫ్ట్గా తయారు చేసుకోవాలి. ఈ డో గట్టిగా ఉండకూడదు, చాలా చాలా సాఫ్ట్గా ఉండాలి. ఎందుకంటే సాఫ్ట్ డో వల్ల బాదుషా ఒక్కొక్క బైట్కి చాలా స్మూత్గా సాఫ్ట్గా ఉంటుంది. మనకి తినేటప్పుడు హ్యాండ్స్కి స్టిక్కీ కాకుండా బట్ సాఫ్ట్గా ఉండాలి. డో రెడీ అయ్యాక బౌల్ని కవర్ చేసుకొని కొంచెం సైడ్కి వదిలేద్దాం. ఇప్పుడు ఒక 10 to 15 మినిట్స్ తర్వాత మనం బాదుషా షేప్ చేసుకుందాం. డోని స్మాల్ బాల్స్గా తీసుకొని హ్యాండ్తో రౌండ్గా చేసుకోవాలి. రౌండ్ చేసేటప్పుడు క్రాక్స్ ఉండకుండా సాఫ్ట్గా ఉండాలి. రౌండ్ అయ్యాక స్లైట్లీ ఫ్లాట్ చేయాలి. మధ్యలో ఒక స్మాల్ హోల్ పెట్టుకోవాలి. ఈ హోల్ వల్ల బాదుషా ఫ్రై అయ్యేటప్పుడు ఈవెన్గా ఫ్రై అవుతుంది అండ్ పఫీగా కూడా వస్తుంది. సో అందుకోసం ఇలా చేయాలి. ఇలా అన్ని పీసెస్ని కామ్గా షేప్ చేసి ప్లేట్ మీద పెట్టుకోవాలి. సైజ్ అండ్ షేప్ ఈక్వల్గా ఉంటే ఫ్రై అయ్యాక కూడా బాగా కనిపిస్తాయి. కాబట్టి టైం తీసుకొని నీట్గా షేప్ చేసుకోండి. ఇప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ హీట్ చేయాలి, కానీ ఎక్కువ హీట్ కాకుండా మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఆయిల్ చాలా హీట్ అయితే బాదుషా బయట బ్రౌన్ అయ్యి లోపల రాగా ఉంటుంది. కాబట్టి కామ్గా లో ఫ్లేమ్లో ఫ్రై చేయడం చాలా ఇంపార్టెంట్. ఫ్రైయింగ్కి టైం చాలా ఎక్కువ పడుతుంది, బట్ పేషెన్స్గా ఉంటే రిజల్ట్ సూపర్గా ఉంటుంది. ఇప్పుడు మనం బాదుషా ఫ్రై చేసుకున్నాం కదా, లాస్ట్ స్టెప్ షుగర్ సిరప్ చేసుకుందాం. ఒక ప్యాన్లో షుగర్ యాడ్ చేసుకోవాలి. 1 కప్ ఆఫ్ షుగర్, దానికి వాటర్ తగినంత వేసుకొని స్టవ్ మీద మీడియం ఫ్లేమ్లో పెట్టి షుగర్ మెల్ట్ అవ్వడానికి స్టార్ట్ అవుతుంది. కొంచెం బాయిల్ అయ్యాక షుగర్ చక్కగా స్టిక్కీగా అవుతుంది. అప్పుడు మీకు నచ్చితే ఫుడ్ కలర్ యాడ్ చేసుకొని ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న బాదుషాలన్నీ ఇందులో ఒక్కొక్కటిగా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒక 5 to 10 మినిట్స్ వదిలేయాలి. 5 to 10 మినిట్స్ తర్వాత యమ్మీగా సర్వ్ చేసుకోవడం. అంతే అండి, బాదుషాలు సింపుల్గా ఈజీగా రెడీ అయిపోతాయి. సో దీన్ని టేస్ట్ చేసి ఎలా ఉందో మా మమ్మీకి ఇస్తా, తను చెప్తుంది. చూసారు కదండి, మా మమ్మీకి అయితే బాదుషాలు చాలా చాలా బాగా నచ్చాయి. నెక్స్ట్ వీడియోలో మరికొత్త టేస్టీ రెసిపీతో కలుద్దాం. బాయ్.